Hi students, today class is MS PowerPoint. So this is the one of the applications of MS Office suite. So MS Office లో ఇది one of the application. Then before మనం MS Word గురించి తెలుసుకున్నాము, MS Excel గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ వచ్చి MS PowerPoint. ఈ టాపిక్తో పాటు డిఫరెన్స్ ఆఫ్ ఎక్సెల్కి వర్డ్ కూడా డిఫరెన్స్ అనేది ఈరోజు ఇంట్రడక్షన్ చెప్తాను, ఓకేనా. సో let us discuss Microsoft PowerPoint. This is the official logo ma. So this is the official logo. So చూడండి వర్షన్ ఏ వర్షన్ ఉంది ఇక్కడ 2016 వర్షన్ యూస్ చేసాం. ఇది 2016. ఇందుకు ఎంఎస్ పవర్ పాయింట్ అంటే సో ఎంఎస్ పవర్ పాయింట్ అయితే ఏంటి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ గ్రాఫికల్గా సో యానిమేషన్ కానీ ఏదైనా డిజైన్ మీరు చూపించాలంటే ఏది యూజ్ చేస్తారంటే సో మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ తీసుకుంటాం. సో దట్ ఈస్ చూడండి. సో ఎంఎస్ పాయింట్ ఈస్ వన్ ఆఫ్ ది సబ్ పార్ట్ ఆఫ్ ది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్. ఇట్ ఈస్ ప్రొఫెషనల్లీ యూజ్డ్ ఫర్ ప్రొఫెషనల్ యూజ్, ప్రెజెంటేషన్కి ప్రొఫెషనల్గా యూజ్ చేస్తారన్నమాట. సో దట్ ఈస్ like easy to use presentation graphics software program. సో ఎనీ ప్రెజెంటేషన్ అప్పుడు మనం ప్రెజెంటేషన్ ఇవ్వాలంటే ఖచ్చితంగా మనకి ఏ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ కావాలంటే ఖచ్చితంగా పీపీటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, దాన్ని ఏమంటారంటే మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ అంటారు, ఓకేనా. సో నెక్స్ట్ టాపిక్ వచ్చి వాట్ ఈస్ ద హిస్టరీ. ఇంతకీ పవర్ పాయింట్ ఈస్ హిస్టరీ గురించి డిస్కస్ చేద్దామా. దిస్ ఈస్ అ హిస్టరీ ఆఫ్ సో హూ ఇన్వెంటెడ్ పర్సన్ ఈజ్ రాబర్ట్ గెస్కిన్స్ అండ్ డెన్నిస్ అస్టిన్. ఇద్దరు పర్సన్స్ దీన్ని డెవలప్ చేస్తారు. ఏ కంపెనీ తరపు నుంచి? ఫోర్థాట్ కంపెనీ నుంచి. ఫోర్థాట్ కంపెనీ నుంచి ఇద్దరు ఎవరెవరు? రాబర్ట్ గెస్కిన్స్ అండ్ డెన్నిస్ అస్టిన్. సో ఏ ఇయర్ అంటే April 20, 1987. ఆ ఇయర్ అప్పుడు ఆ ఇద్దరు దీన్ని ఎంఎస్ పవర్ పాయింట్ని డిజైన్ చేశారనమాట, ఇంప్లిమెంట్ చేశారు. సో ఒక 3 months తర్వాత మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ దాన్ని పర్చేస్ చేసింది. దాన్ని ఏమంటే అక్వైర్డ్, వాళ్ళకి నుంచి తీసుకునేస్తుంది, సమ్ అమౌంట్ ఇచ్చి వాళ్ళకి నుంచి ఆ సాఫ్ట్వేర్ని తీసుకునేసింది అనమాట. సో వాళ్ళు ఆ తర్వాత దాని మీద ఇంప్లిమెంటేషన్ చేసి ద ఫస్ట్ టైం 1990లో పవర్ పాయింట్ 2.0తో వాళ్ళు మార్కెట్లో రిలీజ్ చేశారనమాట. డెవలప్ చేసినప్పుడు 1987లో. సో వాళ్ళు మార్కెట్లో రిలీజ్ చేసినప్పుడు 1980లో ఏ వర్షను 2.0 అనమాట. సో మోస్ట్లీ ఈ పవర్ పాయింట్ ఎందుకు యూస్ చేస్తారంటే ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ ప్రెజెంట్ ఎస్ గ్రాఫిక్స్, వీడియోస్, యానిమేషన్, మూవింగ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ. సో యూస్ చేసేదానికి మనం ఏది యూస్ చేస్తారంటే పవర్ ప్రెజెంటేషన్ యూస్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి ఏదైనా ఒక ఫైల్ని సేవ్ చేయాలంటే డాట్ ఎక్స్టెండ్ యూస్ చేస్తారు కదా, అలానే పవర్ పాయింట్ ఫైల్ని ఎక్స్టెండ్ చేయాలంటే ఏం ఇంప్లిమెంట్ చేస్తారు? డాట్ పీపీటీ ఇంప్లిమెంట్ చేస్తాం, ఓకేనా. సో ఈ ఫ్యూచర్ డిస్కస్ చేసే ముందు ఇంతకీ వాట్ ఈస్ ద ఎక్సెల్ అంటే ఏంటి, పవర్ పాయింట్ అంటే ఏంటి, వర్డ్ ఏంటంటో ఒక్కసారి చూద్దాం. చూడండి ఒక్కసారి ఈ డిఫరెన్స్ చూడండి ఒకసారి. దిస్ ద ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్. 4th one కూడా ఉంది మా ఎంఎస్ యాక్సెస్, మన 5th unit అదే అనమాట. సో ఆల్రెడీ ఎంఎస్ వర్డ్ డిస్కస్ చేసాం. సో ఎంఎస్ వర్డ్స్లో ఏముంటాయి? పేజెస్ ఉంటాయి. ఎక్సెల్ ఏముంటాయి? స్ప్రెడ్ షీట్స్ ఉంటాయి. పవర్ పాయింట్లో అంటే స్లైడ్స్ ఉంటాయి. కాబట్టి చూడండి. సో దిస్ ఇస్ ద ఎంఎస్ వర్డ్. సో ఇది సో పేజ్ 1 అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తుంది పేజ్ 2. పేజ్ 2 అయిన తర్వాత ఏమొస్తుంది? పేజ్ 3 వస్తుంది. అలానే ఎక్సెల్ తీసుకోండి. ఇక్కడ స్ప్రెడ్ షీట్, ఇప్పుడు షీట్ 1 ఉంది, ఇంకొక షీట్ కావాలంటే షీట్ 2, షీట్ 3, వీటిని అంటే స్ప్రెడ్ షీట్ అంటారు. బట్ పవర్ పాయింట్కి వచ్చేకలకి అది ఏముంటుందంటే లైక్ ఇలా స్లైడ్స్ ఉంటాయమ్మా. చూడండి స్లైడ్ 1, స్లైడ్ 2 ఉంటుంది, ఇలా స్లైడ్స్ ఉంటాయి అనమాట. దిస్ ద డిఫరెన్స్ ఆఫ్ ఎంఎస్. నెక్స్ట్ చూడండి ఎంఎస్ వర్డ్లో లైక్ లెటర్స్ కానీ, లైక్ మ్యాక్రోస్ కానీ, మెయిల్ మెర్జ్ కానీ, లైక్ డాక్యుమెంట్ రైటింగ్ కానీ, చార్ట్స్ కానీ, ఇవన్నీ యూస్, బిల్లింగ్ కానీ, హైపర్ లింక్ కానీ, ఇవన్నీ దేంట్లో యూస్ చేస్తారు? ఎంఎస్ వర్డ్లో. ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎంఎస్ ఎక్సెల్ మెయిన్ ఫంక్షన్ అంటే క్యాలిక్యులేషన్ పర్పస్, డేటాని సమ్మరైజ్ చేసుకోవడానికి, కావాల్సిన డేటా తీసుకోవడానికి కానీ, చార్ట్స్ కానీ, ఓకేనా, పివోట్ టేబుల్స్ కానీ, ఈ డేటా మెర్జ్ కానీ, వీటికన్నీ టేబుల్స్ కానీ, ఇవన్నీ ఏది యూస్ చేస్తారంటే ఎక్సెల్ యూస్ చేస్తాము. ఈ సార్ట్ అండ్ ఫిల్టరింగ్ ఆప్షన్స్, రిక్వైర్డ్ డేటాని మనం తీసుకోవడానికి ఏది తీసుకుంటే ఎక్సెల్ తీసుకుంటాము. థర్డ్ వన్ ఏంటి? పవర్ పాయింట్. దీస్ ద లేఅవుట్ డిజైన్స్ మా. ఒక ఫైల్స్ కానీ గ్రాఫిక్స్ ఇంప్లిమెంట్ చేసి మూవ్ చేయడానికి, ఒక ఫైల్ ఒక స్లైడ్ నుంచి ఇంకో స్లైడ్కి వెళ్ళటానికి కానీ, సో ఇవన్నీ యూస్ చేసే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్కి ఏది యూస్ చేస్తారంటే మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్. దిస్ ఇస్ ద వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్. వర్డ్లో ఏవి యూస్ చేస్తారు? పేజెస్, ఎక్సెల్లో స్ప్రెడ్ షీట్స్, పవర్ పాయింట్లో స్లైడ్స్ అనమాట. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ఈజ్ లైక్ ఫీచర్స్. ఒకసారి చూడండి. సో ఫీచర్స్ ఆఫ్ పవర్ పాయింట్. Features is nothing but a characteristics ma.
సో కంప్యూటర్ క్యారెక్టరిస్టిక్స్ లక్షణాలు ఏంటండి, స్పీడు, అక్యూరసీ, డిలిజెన్సీ, వర్సాటిలిటీ అంటే ఏంటి అది యొక్క లక్షణాలు తెలుస్తుంది. అలానే సో పవర్ పాయింట్ యొక్క ఫీచర్స్ అంటే క్యారెక్టరిస్టిక్స్. దెర్ ఆర్ 4 క్యారెక్టర్స్ మేజర్ యూస్ చేస్తాం, ఇంప్లిమెంట్ చేస్తారమ్మా. ఇన్ దిస్ ఫస్ట్ వన్ ఈజ్ స్లైడ్ లేఅవుట్. స్లైడ్ లేఅవుట్ నథింగ్ బట్ చూడమ్మా లైక్ ఇలా హోమ్ అనే ట్యాబ్లో ఇలా స్లైడ్స్ మా క్లిక్ చేస్తారనుకోండి, నెంబర్ ఆఫ్ స్లైడ్స్ వస్తుంది. టైటిల్ స్లైడు, టైటిల్ అండ్ కంటెంట్ సెక్షను, 2 టేబుల్స్, ఇమేజ్ ఇంప్లిమెంట్ చేసేది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లైడ్స్ వస్తుందమ్మా. సో దిస్ ఈస్ ఆ మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఫీచర్స్ ఆఫ్ ఎంఎస్ పవర్ పాయింట్. ఫస్ట్ వన్ ఏంది స్లైడ్ లేఅవుట్. ఇది ఏ ట్యాబ్లో ఉంటుంది, హోమ్ ట్యాబ్లో ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇన్సర్ట్ క్లిప్ ఆర్ట్ వీడియో ఆడియో. సో ఈ ఆప్షన్ మామూలు యాక్చువల్ చెప్పాలంటే ఇన్సర్ట్ ట్యాబ్లో ఉంటుందమ్మా. సో మీ పవర్ పాయింట్లోకి ఒక టేబుల్ ఇంప్లిమెంట్ చేయాలన్నా, పిక్చర్ ఇంప్లిమెంట్ చేయాలన్నా, షేప్స్ కానీ, స్మార్ట్ ఆర్ట్ కానీ, హైపర్ లింక్ కానీ, ఓడాట్, డే టు టైమ్, ఈ ఆప్షన్స్ అంతా సో ఏ ట్యాబ్లో ఉంది, ఇన్సర్ట్ ట్యాబ్లో ఉంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫీచర్స్. రిమైనింగ్ ఎక్సెల్ వర్డ్తో పోల్చుకుంటే దీంట్లో ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటుందమ్మా. సో దిస్ ఈజ్ ద ఇన్సర్ట్ ఫీచర్ అనమాట. ఫస్ట్ ఏంటి స్లైడ్ లేఅవుట్, సెకండ్ ఏంటి ఇన్సర్ట్. నెక్స్ట్ థర్డ్ వన్ స్లైడ్ డిజైన్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మా. స్లైడ్ డిజైన్ అంటే ఏం లేదమ్మా, ఈ పీపీటీ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, సో డిజైనింగ్ ఇలా ఇవన్నీ డిజైన్స్ అనమాట. ఇవి స్లైడ్ డిజైన్స్. సో ఒక స్లైడ్కి ఇంప్లిమెంట్ చేస్తుంటే డిఫరెంట్ రిమైనింగ్ స్లైడ్స్ కూడా అన్నిటికీ ఇవి డిజైన్స్ అనేది వస్తూనే ఉంటుంది. ఓకేనా. సో దిస్ ఈస్ ద స్లైడ్ డిజైన్ అనమాట. సో నెక్స్ట్ వన్ ఈజ్ యానిమేషన్స్. సో యానిమేషన్స్ నథింగ్ బట్ ఏ మూవింగ్ యాక్షన్స్. ఏదైనా ఇమేజ్ కానీ టెక్స్ట్ కానీ మూవ్ అవుతూ రావటము, అండ్ ఒక స్లైడ్ నుంచి ఇంకో స్లైడ్కి టైం తీసుకోవటము. సో ఇవన్నీ ఏముంటుందంటే యానిమేషన్స్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసాము, స్లైడ్ లేఅవుట్, సెకండ్ వన్ ఈజ్ ఇన్సర్ట్, థర్డ్ వన్ ఈజ్ స్లైడ్ డిజైన్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ యానిమేషన్. దీని ప్రాక్టికల్ ఒకసారి చూద్దామా. ఒకసారి చూడండి. సో హోమ్ ట్యాబ్లో న్యూ స్లైడ్ లేఅవుట్ చూసారు కదా. సో ఇలా ఉంటుంది, బ్లాంకా, సో లేకపోతే ఇలా ఇంప్లిమెంట్ చేస్తాం. సో మనం ఒక న్యూ దీనికి కలిసి ఇంప్లిమెంట్ చేద్దాం. ఒకసారి చూడండి న్యూ స్లైడ్స్కి వెళ్ళండి. ఇక్కడ డిఫరెంట్, ఇది వచ్చి బ్లాంక్ అనమాట. నెక్స్ట్ కంటెంట్. సో కంటెంట్ అంటే ఇక్కడ ఇమేజ్ పెట్టుకోవచ్చు, ఇక్కడ చార్ట్ పెట్టుకోవచ్చు. కాబట్టి చూడండి ఇలా క్లియర్గా వస్తుంది అనమాట చార్ట్స్. సో ఓకే, టేబుల్, ఇక్కడ వచ్చి ఇమేజ్, పిక్చర్, ఏదో ఒక పిక్చర్ అనమాట. సింపుల్గా ఏదో ఒక పిక్చర్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూ స్లైడ్స్ ఉంటాయి. ఏ టైప్ ఆఫ్ అవి తీసుకోవచ్చు అనమాట. సో దిస్ ఇస్ న్యూ స్లైడ్స్. నెక్స్ట్ ఏంటి ఇన్సర్ట్ ఫీచర్. ఇన్సర్ట్ చూడండి చాలా ఆప్షన్స్, పిక్చర్ మీకు ఏది కావాలన్నా కూడా సార్ డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఓడ్ ఆర్ట్, మీకు ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ ఎస్ వచ్చింది చూసారా. నెక్స్ట్ మళ్ళీ ఇన్సర్ట్ వేసి మళ్ళీ పిక్చర్ వేసి ఏ పిక్చర్ కంటే ఆ పిక్చర్ ఇన్సర్ట్ ట్యాబ్లో అన్నీ తీసుకోవచ్చు అనమాట. దిస్ ఇస్ ద ఇన్సర్ట్. నెక్స్ట్ ఏంటి డిజైన్ ట్యాబ్. కాబట్టి చూడండి డిజైన్ ట్యాబ్లో డిస్ ఆఫ్ స్టైల్స్ ఉన్నాయి. నేను ఇది తీసుకుంటాను చూడండి, ఆ బ్యాక్ సైడ్ ఇదంతా మారిపోతుంది చూడండి. మారిపోయింది చూసారా. ఏమంటుంది దీన్ని డిజైన్ ట్యాబ్ అంటారు. బ్యాక్ డౌన్లో ఈ డిజైన్ ట్యాబ్లో ఈ పవర్ పాయింట్ ప్రెజెంట్ బ్యాక్ సైడ్లో పిక్చర్ మాత్రం ఇంప్లిమెంట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి యానిమేషన్స్. సో ఈ పిక్చర్ నుంచి ఈ పిక్చర్కి మూవ్ అవ్వాలంటే ఇక్కడ చూడండి, దీని మీద క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా ఏం లేదు, దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తారు. ఇది ఎలా రావాలి ఇక్కడ చూడండి, డిజైన్ వస్తుంది చూడండి, ఎలా రావాలన్నా అలా రావాలన్నా ఇదనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఈ మూవింగ్ యాక్షన్స్, ఇక్కడ టైం కూడా ఉందమ్మా. సో ఇన్ ఫ్యూచర్ క్లాస్ నుంచి ఎప్పుడు చెప్తాను టైం, ఒక స్లైడ్ నుంచి ఇంకో టైంకి ఎన్ని సెకండ్స్ అంటే మౌస్తో క్లిక్ చేయడానికి ఎన్ని సెకండ్స్, ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతుంది అనమాట. దీస్ ఆర్ మేజర్ ఫీచర్స్ ఆఫ్ MS PowerPoint. ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఈజ్ అడ్వాంటేజెస్. ఉపయోగాలన్నా అడ్వాంటేజెస్ ఒకటే అమ్మా. సో ఆల్రెడీ మన ఫీచర్స్ చూసాం కదా, దానికి తగ్గట్టుగానే ఆ ఎవల్యూషన్స్ పెట్టి ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు చూడండి. ఫస్ట్ వన్ ఈజ్ ఎడ్యుకేషన్. ద ఎడ్యుకేషన్ మోస్ట్ ఆఫ్ ది ప్రెజెంటేషన్ కానీ ఈ ఏదైనా కూడా సరే ఖచ్చితంగా వాళ్ళు దేంట్లో ఇంప్లిమెంట్ చేస్తారంటే పవర్ పాయింట్లో ఇంప్లిమెంట్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ ఏది యూజ్ చేస్తారంటే పవర్ పాయింటే యూజ్ చేస్తారన్నమాట. ఈ పిల్లల యొక్క ప్రాజెక్ట్స్ కానీ వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ కానీ ఏ సబ్జెక్ట్ కూడా సరే పీపీటీలో ఇంప్లిమెంట్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చి మార్కెటింగ్. సో ఇఫ్ ఎనీ మార్కెటింగ్ సెక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీ ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్లో మార్కెట్లో షేర్ చేయాలంటే ఒక పీపీటీలో తీసుకోవటము, దాన్ని ఇంప్లిమెంట్ చేయటము, ఈ టోటల్ ఈ మార్కెటింగ్ ఫీల్డ్లో మొత్తం వాళ్ళు ఏది యూజ్ చేస్తారంటే పవర్ పాయింట్. నెక్స్ట్ బిజినెస్.
సో బిజినెస్లో ఈ బిజినెస్ ఏమవుతారంటే సమ్ ఆఫ్ ద అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారమ్మా. సో ఆ ఇన్వెస్ట్ సంబంధించిన అమౌంట్ కానీ డాక్యుమెంట్స్ కానీ అవంతా ఇంకా ఇట్ కెన్ ఇంప్లిమెంట్ యాజ్ ఇట్ యాజ్ ఏ పవర్ పాయింట్లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటారు అవి ఆ డేటా అంత అనమాట. సో బిజినెస్ పర్సన్స్ కూడా సో మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ కానీ దాన్ని వేరే కంపెనీ క్లయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేప్పుడు కానీ సో వాళ్ళందరూ ఏది యూస్ చేస్తారంటే పవర్ పాయింట్ యూస్ చేస్తారు. నెక్స్ట్ ఏంటి క్రియేటింగ్ రెజ్యూమ్స్. సో వర్డ్లో కూడా రెజ్యూమ్స్ చేస్తారమ్మా, బట్ పవర్ పాయింట్లో రెజ్యూమ్స్ వాళ్ళ ఇంప్లిమెంటేషన్ అంటే లైక్ మోస్ట్ ఆఫ్ ది హైపర్ లింక్ యూస్ చేసుకోవచ్చు, ఫొటోస్ పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ అట్రాక్షన్గా ఇవ్వచ్చు అనమాట. దాన్ని ఏం చేస్తారంటే రెజ్యూమ్స్ కూడా ఏది యూస్ చేస్తారు పవర్ పాయింట్. నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ ఏంటంటే డిప్యూటింగ్ గ్రోత్. అంటే లైక్ ప్రతి కంపెనీలో కానీ ప్రతి ఒక్క కాలేజెస్లో కానీ ఏదైనా కూడా సరే ఈ స్టూడెంట్స్ వీళ్ళంతా ఈజీగా దాన్ని యాడ్ చేసి ఇంప్లిమెంట్ చేసి ప్రెజెంటేషన్ ఈజీగా ఇస్తున్నారు అనమాట. సో స్టెప్ బై స్టెప్ అనేది వాళ్ళ యొక్క డేటాని ఈజీగా ప్రమోట్ చేస్తున్నారు యూజింగ్ ఆఫ్ పీపీటీ. ఎక్కడెక్కడ యూస్ చేస్తున్నారు? ఎడ్యుకేషన్, మార్కెటింగ్, బిజినెస్, క్రియేటింగ్ రెజ్యూమ్స్ అండ్ డిప్యూటింగ్ గ్రోత్ అనమాట. అంటే గ్రోత్ అంటే ఇంక్రీజ్ అవుతూ పోవటం అనమాట. ఓకేనా? దీస్ ఆర్ యూసెస్ ఆఫ్ పవర్ పాయింట్. నెక్స్ట్ వన్ ఈజ్ పార్ట్స్ ఆఫ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. సో ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్లో ఎన్ని పార్ట్స్ ఉంది? సో ఆల్రెడీ మీకు వర్డ్ ఎక్సెల్లో కూడా చెప్పాను, లైక్ ఈ ఆఫీస్ బటను, క్విక్ యాక్సెస్ టూల్ బారు, టైటిల్ బారు, ట్యాబ్స్, స్క్రోల్ బారు, స్టేటస్ బార్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. దాన్ని గ్రాఫికల్గా చూడండి ఒకసారి. సో దిస్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ ఎంఎస్ పవర్ పాయింట్ 2016. లైక్ పవర్ పాయింట్ చూడండి, దీనిలో ట్యాబ్స్ చూడండి ఒకసారి. సో ఇక్కడ చూడండి, దీని ఏమంటారు? క్విక్ యాక్సెస్ టూల్ బార్. ఇక్కడ వచ్చి లైక్ ఇది వచ్చి లైక్ ఐ థింక్ ఓల్డర్ వర్షన్ కాబట్టి ఇలా చూపిస్తుందా మనకు అయితే లైక్ రౌండ్ సింబల్ వస్తుంది అనమాట. ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్. ఓకేనా? సో ఈ క్విక్ యాక్సెస్లో సేవ్, అండు, రీడు, ఫైల్ సేవింగ్ ఇవన్నీ ఎక్కడ వస్తుంది? క్విక్ యాక్సెస్ టూల్ బార్లో వస్తుంది, పైన టాప్ అది వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇవన్నీ ట్యాబ్స్, హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్, డిజైన్, లేఅవుట్, యానిమేషన్, స్లైడ్స్ ఇవన్నీ ఏమంటారు? ట్యాబ్స్ అంటారు. సో ఇక్కడ పైన ఉండేదాన్ని ఆ యొక్క ప్రెజెంటేషన్ ఒక నేమ్ని ఏమంటారు? టైటిల్ బార్ అంటారు. సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వీటి ఉండేదాన్ని ఏమంటారంటే రిబ్బన్ అంటారు. సో వాట్ ఈస్ దట్? రిబ్బన్. సో ఈ లెఫ్ట్ సైడ్లో ఇంప్లిమెంట్ చేసేది అంటారంటే అవుట్లైన్ స్లైడ్ ట్యాబ్స్ అంటారు. ఏమంటారు? అవుట్లైన్ స్టైప్స్ యాప్ అంటారు. ఇది అంటారు స్లైడ్ పెయిన్ అంటారు. స్లైడ్ పెయిన్. దిస్ వన్ ఈస్ వ్యూ ఏరియా. దిస్ వన్ ఈస్ వ్యూ ఏరియాలో లైక్ ఫైల్ వచ్చి లైక్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఇంప్లిమెంట్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ నోట్స్ పెన్, కామెంట్ సెక్షన్ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి స్టేటస్. సో అది ఫైల్ అనేది సేవింగ్ ఉందా లేదా, సో వాట్ ఈస్ ద ఎన్ని పేజెస్ ఉంది అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ఇక్కడ ఏం ట్యాబ్స్ చూడండి? క్విక్ యాక్సెస్ టూల్ బార్, ట్యాబ్స్, టైటిల్ బార్, రిబ్బన్, స్లైడ్ పెయిన్, వ్యూ ఏరియా, నోట్స్ ప్యాన్, అవుట్లైన్, స్లైడ్ ట్యాబ్స్. సో ఒక్కసారి మనం ప్రాక్టికల్ చూద్దాం. ఒకసారి చూడండి. చూడండి, దీని ఏమంటారు? టైటిల్ ప్యాడ్ అంటారు. అవునా? సో దీని ఏమంటారు? క్విక్ యాక్సెస్ టూల్ బార్. ఇక్కడ ఉంటుంది ఫైల్ మెనూ. దీని ఏమంటారు? క్విక్ యాక్సెస్ టూల్ బార్. కాబట్టి చూడండి, ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఫైల్, ఓపెన్, సేవ్, అండు, రీడు అన్నీ ఉంది. దీని ఏమంటారు? క్విక్ యాక్సెస్ టూల్ బార్. వీటిని ఏమంటారు? ఇన్సర్ట్, డిజైన్, వీటిని అంటారు ట్యాబ్స్ అంటారు. ఇక్కడి నుంచి ఈడ వరకు. సో ఇది చూసినవా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రాన్సిషన్లో ఇవి ఉంది కదా, వీటిని ఏమంటారు? రిబ్బన్స్ అంటారు. మా యానిమేషన్లో మళ్ళీ కింద ఏముంటాయి? డేటా. వీటిని రిబ్బన్ అంటారు. ఓకేనా? ఇది వచ్చి అవుట్లైన్ ఏరియా. ఇది వచ్చి ఇన్సైడ్ ఏరియా. ఇది వచ్చి అవుట్లైన్. లైక్ అవుట్లైన్ ఏముంది? ఇలా ఇంప్లిమెంటేషన్స్ వస్తుంది అనమాట. కాబట్టి చూడండి ఇక్కడ. సో ఇక్కడే మనం గ్రాఫికల్గా ఇక్కడే డిస్కస్ చేద్దాం ఒకసారి. లైక్ చూడండి కావాలంటే చూడండి. సో అవుట్లైన్ స్లైడ్ ట్యాబ్స్. అవునా? ఇది స్లైడ్ ప్యాన్ అంటే దీన్ని స్లైడ్ ప్యాన్ అంటారు. ఓకేనా? వ్యూ ఏరియా అంటే దిస్ వన్ ఇస్ వ్యూ ఏరియా, ఇంక్రీజ్ డిక్రీజ్ అంత. నోట్ ప్యాన్ అంటే నోట్ ప్యాన్ ఇక్కడ కామెంట్ సెక్షన్ ఇవ్వాలన్నమాట. స్టేటస్ బార్ అంటే లైక్ ఇది ఇంగ్లీష్ లాగా ఉందా, ఎన్ని పేజ్ ఉంది, ఇవన్నీ ఏమంటారంటే లైక్ ట్యాబ్స్ అంటారు. వాట్ ఈస్ దట్? ట్యాబ్స్ అంటారు. ఓకేనా? సో అదే డీప్గా ఇంప్లిమెంట్ చేసినమా ఏం ట్యాబ్స్ ఉందని. టైటిల్ బార్ రిప్రజెంటెడ్ ఎస్ టేప్ presentation name. Tab means it is a number of tabs groups is there. Ribbon is a tab lo unde contents ఏమంటే ribbon అంటారు. Out and is represented as a like what is the presentations ఏమన్నా ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తుంది. స్లైడ్ ప్యాన్ అంటే లైక్ ఎంటీ ప్యానల్ దాంట్లో ఏం ఇంప్లిమెంట్ అయిందో స్లైడ్ ప్యాన్. నోట్ ప్యాడ్ అంటే కామెంట్ సెక్షన్. వ్యూ ఏరియా అంటే లైక్ ఆ ఇమేజ్ని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసు.
స్టేటస్ బార్ అంటే లైక్ లాస్ట్ వన్ ఈజ్ ఈ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, కింద ఉంది, దాంట్లో ఎన్ని పేజెస్ ఉంది ఏంటో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసామంటారంటే పార్ట్స్ ఆఫ్ MS పవర్ పాయింట్. దిస్ ఇస్ ద టుడే టాపిక్ మా.